హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి ఎంతో సింపుల్గా మంచి టేస్టీగా స్టిక్కీగా సేమియా ఉప్మా అయితే చేసుకున్నాము. ఇలాగా చేయండి, ఎప్పుడు చేసినా మీకు కరెక్ట్గా కుదురుతుంది. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాము. ఇందులోకి ఈ గ్లాస్తో నేను నిండుగా వేయట్లేదు, సేమియా తల కొట్టి సేమియా అయితే వేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని మంచి కలర్ వచ్చేలాగా సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. హైలో పెట్టామంటే అడుగున మాడిపోతాయి, పైన పచ్చిగా ఉంటాయి. సిమ్లో పెట్టుకొని దగ్గరుండి కలుపుకుంటా వేయించుకున్నామంటే మంచి కలర్ వస్తాయండి సేమియా. ఇలాగా సేమియా ఉప్మా ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇవిగోనండి ఇలా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాము తీసి. ఇప్పుడు అదే కడాయిలో ఈ ఆయిల్ గెరటతో ఒక అరగెరట దాకా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఒక 3 స్పూన్లు పల్లీలు వేసుకొని వేయించుకుందాము. సిమ్లోనే వేయించుకోవాలి. ఇవి కూడా హైలో పెట్టామంటే మాడిపోతాయి కదా, సిమ్లో పెట్టి వేయించుకుందాము. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇవిగోనండి ఇలా వేగిపోయాయి కదా. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఒక 2 స్పూన్లు జీడిపప్పులు వేస్తున్నాను. 3 స్పూన్లు పల్లీలు వేసుకున్నాము కదా, 2 స్పూన్లు జీడిపప్పు వేసుకున్నాము. ఇవి కూడా సేమ్ అలాగే వేయించుకోవాలి, కొంచెం కలర్ వచ్చేలాగా. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. ఇలాగ జీడిపప్పు పల్లీలు వేసుకున్నామంటే మంచి టేస్టీగా ఉంటుంది, పంటికి తగులుతా. ఇప్పుడు ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ ఉంది కదా, ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి, సరిపోతుంది. కొంచెం ఆయిల్తోని ఇదంతా మనం చేసుకుంటున్నాము. 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను పచ్చిశనగపప్పు, 1/2 స్పూను ఆవాలు వేసుకున్నాము. ఇవి కొంచెం వేగిన తర్వాత చిన్న పచ్చిమిర్చి ఒకటి కట్ చేసుకొని వేసుకోవాలి. కారం ఎక్కువగా అవసరం ఉండదండి, చిన్న పచ్చిమిర్చి చాలు ఈ సేమియాకి. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఇవి కూడా వేయించుకున్నాము. ఈ గ్లాస్తో మనం సేమియా తీసుకున్నాం కదా, ఇప్పుడు అదే గ్లాస్తో 1 గ్లాసు బావు నీళ్లు వేస్తున్నాను. 1 గ్లాసు నీళ్లు వేసుకొని 1/4 గ్లాసు నీళ్లు వేస్తున్నాను. ఇవి మరిగించుకుందామండి. ఇలా మరిగేటప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ ఎక్కువగా వేసుకోకూడదు, కొంచెం తగ్గించే వేసుకోవాలి సేమియాలోకి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి కొంచెం మరిగించుకుందాము నీళ్ళు. ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్న సేమియా ఉంది కదా, ఇది వేసుకున్నాము. ఇది వేసుకొని ఇదంతా కలిపేసుకున్నాము. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలాగా కరెక్ట్ కొలతలతో సేమియా ఉప్మా చేయండి, చాలా బాగుంటుంది. స్టిక్కీగా కూడా ఉంటుంది. ఒక్కోసారి చేసినప్పుడు మెత్తగా ఉంటాయి సేమియా, అలా కాకుండా ఇలాగా కొలతలతో కరెక్ట్గా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గించుకుందాము. ఇదిగోనండి మనకి సేమియా కూడా మగ్గిపోయింది కదా. ఇదంతా ఒకసారి కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం వేయించిన పల్లీలు జీడిపప్పులు ఉన్నాయి కదా, ఇందులోకి వేసుకున్నాము. ఇందులోకి వేసుకొని ఇదంతా కలిపేసుకున్నాము. ఒకసారి ఇలాగ కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం కదా, ఇలాగ మగ్గించుకున్నామంటే ఇంకా మంచిగా స్టిక్కీగా ఉంటుంది సేమియా. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము. చూసారు కదా, చాలా బాగుంటుంది ఈ సేమియా ఉప్మా. ఒకసారి ట్రై చేయండి. ఒక 2 నిమిషాల తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాము. అంతేనండి, చూసారు కదా, చాలా బాగుంటుందండి సేమియా ఉప్మా. ఫస్ట్ సారి చేసినా కూడా సేమ్ అలాగే కుదురుతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి, నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను ఇంట్లో సేమియా ఉప్మా. జీడిపప్పు పల్లీలతో చాలా బాగుంటుంది. అంతేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.